ఢిల్లీలో ఉంది భరత్. ఓకే 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 థ్యాంక్ యూ. సో మనతో పాటు మానవతరాయ్ జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మానవతరాయ్ గారు, సో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే ఏమనిపిస్తుంది? తొలి మున్సిపాలిటీ ఫలితం వచ్చింది. ఎవరు మానవతరాయ్ గారు ఉన్నారా, ఇందిరా శోభన్ గారు ఉన్నారా? మానవతరాయ్ గారు. ఎస్, గడ్డిపోతారం మున్సిపాలిటీలో 3 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 14 బీఆర్ఎస్. ఇప్పటి వరకు మున్సిపాలిటీ రిజల్ట్స్ 2 వచ్చాయి. ఒకటి నందికొండ మీ ఫేవర్లో ఉంది, 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. గడ్డిపోతారం మాత్రం పటాన్చెర్లో జలక్ తగిలింది. అవుట్ ఆఫ్ 18 14 బీఆర్ఎస్కి వచ్చాయి. ఎస్ మానవతరాయ్, ఈ ఫలితాలు ఇంకా కాంగ్రెస్ జోరైతే కనపడుతుంది. మధ్యాహ్నానికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే ఇవాళ ఫలితాలు మన వాళ్ళు వీళ్ళు సర్వే ఫలితాలు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కానీ ముందుగానే ఎన్నిక జరగక ముందే 90% మున్సిపాలిటీలను కార్పొరేషన్లు మేము కైవసం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కారణం ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు. మా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓకే ఓకే, అంటే ఓవరాల్ గా ఇంకా రిజల్ట్ రాలేదు, బట్ గడ్డిపోతారంలో మీకు ఎందుకు షాక్ తగిలింది? పటాన్చెర్లో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయి. గుమ్మడిదల కూడా బీఆర్ఎస్ వైపుగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా సేమ్ పటాన్చెరుకు సంబంధించిందే. పటాన్ గూడెం మహిపాల్ రెడ్డి కొంత ఆయన సందిగ్ధంలో ఉంటాం అటు ఇటు. తర్వాత చివరి నిమిషంలో బీఆర్ఎస్ వైపు ఆయన తిరగటం, ఆ బీఆర్ఎస్ కు ప్రచారం చేయటం, దానివల్ల కొంత ఉన్నది. కాంగ్రెస్ నుంచి మధువును తర్వాత ఇద్దరు కలిసి ప్రయత్నం చేసినా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ ఇంకా పూర్తిగా రావాలి, చూద్దాం, వేచి చూద్దాం. అదేవిధంగా మెదక్ లో కూడా మనం మొదటి నుంచి అనుకున్నాం. మనం మెదక్ గానీ ఈ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ప్రతికూల రిజల్ట్స్ అంటే మల్లారెడ్డి ఉన్న దగ్గర అలియాబాద్, తర్వాత మూడుచింతలపల్లిలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది, మెదక్ జిల్లాలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది, ఆదిలాబాద్ జిల్లాలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది. ప్లస్ ఆదిలాబాద్ జిల్లాలో క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అక్కడ అడ్వాంటేజ్. మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్న దగ్గర సిపిఐ బీఆర్ఎస్ రెండూ కలిసి అక్కడ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్వాంటేజ్ ధర్మపూర్లో 5-5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ములుగులో మంచి రిజల్ట్ ఉంది. కొల్లాపూర్లో 5 బీఆర్ఎస్, సారీ 6 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు. సో జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచి రిజల్ట్ ఇప్పటి వరకు తీసుకొస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఇది. ఏమంటారు, ఎన్ని మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ 50% పైగా డైరెక్ట్ గా మీకు వచ్చే అవకాశం ఉంది? 116 మున్సిపాలిటీల్లో 116లో చెప్తున్నా కదా, సర్వేలు వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు చెప్పిన 80% అంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మేమంతా కూడా ధీమాతో ఏంటంటే నియర్లీ అది దాటే అవకాశం కూడా ఉంది. 90% అని ముందే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ఇప్పుడు నల్గొండ, ఖమ్మం ఈ కొన్ని ప్రాంతాల్లో కూడా తప్పకుండా 100% కాంగ్రెస్ పార్టీనే మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటది. వరంగల్లో ఉన్నటువంటి అంశం కూడా అంతే. కాకపోతే మేము మొదటి నుంచి కూడా ఒకటే, మెదక్ కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో ఆడ కొంత వాళ్ళ ఆధిక్యత, బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత అనేది ఉన్నది. ఇక కార్పొరేషన్ల విషయానికి వచ్చినట్లయితే గతాన్ని ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే నిజామాబాద్, కరీంనగర్ మీద చర్చ జరుగుతుంది. కానీ అది కూడా మధ్యాహ్నం తర్వాత ఫలితాలు ఏమైనా జరగవచ్చు, తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో అట్లాంటి 28 స్థానాలు బీజేపీకి రావడం జరిగింది నిజామాబాద్ లో, 16 ఎంఐఎంకి, 13 బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఈసారి పటిష్టమైనటువంటి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారు స్థానిక నిజామాబాద్ చెందిన వ్యక్తి కావటం, కొంత ఈసారి పరిస్థితులు కూడా మారుతాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే ఫలితాలు కూడా మధ్యాహ్నం లోపు రాబోతున్నాయి. ఓవరాల్ గా మనోతరాయ్ గారు బ్రీఫ్ గా చెప్తారు, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ నిమిషం కొత్తగా వస్తుంది. సో బ్రీఫ్ గా చెప్పండి, వచ్చిన గెస్ట్లు కూడా 30 సెకండ్స్ లో. రేవంత్ రెడ్డి గారు పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మున్సిపాలిటీల వరకు పోవటం, పంచాయతీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఏ విధంగా ప్రభావితం చూపినావో, 3,10,00,000 మందికి ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలకు తెల్ల సన్నబియ్యం ఇస్తాను. మున్సిపాలిటీలో కూడా అది అమలవుతుంది. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీ తెలుస్తుంది. భూపాలపల్లిలో 3 వార్డులు వచ్చాయి. 3 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపిస్తుంది. మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ బోని చేసింది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ బోని చేసింది. సో ఓవరాల్ గా రిజల్ట్స్ వస్తున్నాయి. కొల్లాపూర్,
క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 2/3 మెజార్టీ కంటే కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి. మేడ్చల్ జిల్లాలో సర్ప్రైజ్ రిజల్ట్ 3 మున్సిపాల్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 4, కాంగ్రెస్ 3. అలియాబాద్ లో బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1. 3 చింతలపల్లిలో 5 బీఆర్ఎస్, కాంగ్రెస్ 2. సో ఓవరాల్ గా ఇది సిచ్యువేషన్. ఎస్, అక్కడ అలియాబాద్ లో కానీ 3 చింతలపల్లి కానీ ఎందుకు నెగిటివ్ రిజల్ట్ ఉంది మానవతారయ్య గారు? అదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎట్లాగూ మీరు అన్నట్టు ఇందాక మల్లారెడ్డి గారు ఇట్లాంటి ఉన్న వాళ్ళ ప్రభావం కొంత మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొత్త మున్సిపాలిటీస్ లో మీరు వెనుకంజ వేస్తున్నారు. పటాన్చెర్లు, గడ్డిపోతారం కొత్త మున్సిపాలిటీ, గుమ్మడిదల కొత్త మున్సిపాలిటీ, ఇవన్నీ కొత్త మున్సిపాలిటీసే. అంటే నేను చెప్పాను కదా, ఎమ్మెల్యే చివరికి అటు ప్రయత్నం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారడం కొంత మేర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. జగిత్యాలకు సంబంధించి 28వ వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్స్ జీవన్ రెడ్డి వర్గీయులు చాలా మంది అక్కడ పోటీ చేశారు. ఇప్పటి వరకు 2 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు, ఓవరాల్ గా రిజల్ట్ చూస్తే కనుక ఓకే, మీ గడ్డిపోతారం మెదక్ జిల్లాలో కానీ మేడ్చల్ జిల్లాలో బాగుంది. బట్ ధర్మపురి, హుజురాబాద్, ఆ తర్వాత మిగతా చోట్ల చూసుకుంటే కనుక కొల్లాపూర్ మీ సొంత జిల్లా, మీ పక్క కాన్స్టిట్యున్సీ అనుకుంటా. కొల్లాపూర్లో జూపల్లి ప్రభంజనం కనిపిస్తుంది, ములుగులో సీతక్క ప్రభంజనం, ధర్మపూర్లో అడ్డూరు లక్ష్మణ్ ప్రభంజనం. సో మంత్రులు బాగానే రిజల్ట్ తీసుకొస్తున్నారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్. భరత్ గారు, ఈ ఎన్నికలను ఎట్లా చూడాలంటే 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 130 ఎన్నికలకి 130 మున్సిపాలిటీలకు 122 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 బీజేపీ గెలిచింది, 2 ఎంఐఎం గెలిచింది. ఆ 4 కాంగ్రెస్ పార్టీ 2 పొత్తు పెట్టుకుంది, మక్తలు, మణికొండలో. అది మీకు కూడా తెలుసు, మీరు కూడా మణికొండ వాస్తవిలే. అప్పుడు ఏది బీజేపీ కాంగ్రెస్ కలిపి అక్రమ పొత్తు పెట్టుకుని 2 మున్సిపాలిటీలు బీజేపీ అట్లా వచ్చినాయి, బీజేపీ కాంగ్రెస్ కలిపి వచ్చినాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు వరకు వస్తున్నటువంటి మున్సిపాలిటీల లెక్క ప్రకారం చూస్తే దాదాపు 5 మున్సిపాలిటీలు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ విజయం నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే గడ్డిపోతారం కావచ్చు, గుమ్మడిదల కావచ్చు, కాతనపల్లి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, లాంటి కొన్ని మున్సిపాలిటీ, మెదక్ కూడా దాదాపుగా 6 వార్డులు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. చాలా వార్డులు ఇప్పుడు అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 చింతలపల్లి కావచ్చు, అలియాబాద్ కావచ్చు, ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం. నాకు తెలిసి మా అంతర్గత సర్వే ప్రకారంగా 40 మున్సిపాలిటీలు గెలుస్తాయని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ చూస్తున్నట్లయితే, ఫలితాలు చూసినట్లయితే 50 పైచిలకు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అనే అభిప్రాయం మాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇది తొందరపాటి చర్యనే అవుతుంది మాట్లాడము. మధ్యాహ్నం 2 తర్వాత పూర్తి స్థాయిలో ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోబోతా ఉంది. మా పార్టీ శ్రేణులు చాలా విరోధంగా పోరాటం చేసి మరిపేడలో 12వ వార్డు ఇండిపెండెంట్, 9వ వార్డు కాంగ్రెస్, 8వ వార్డు కాంగ్రెస్, 13వ వార్డు బీఆర్ఎస్, 3వ వార్డు బీఆర్ఎస్, 6వ వార్డు కాంగ్రెస్, 2వ వార్డు బీఆర్ఎస్, 5వ వార్డు బీఆర్ఎస్. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. మరిపేట మహబూబాద్ కిందికి వస్తుంది. 4 బీఆర్ఎస్, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. వరంగల్ జిల్లాలో, మెదక్ జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో కొంత బెటర్ రిజల్ట్స్ బీఆర్ఎస్ కనబడుతున్నాయి. ఇప్పుడు మా పార్టీ మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉస్మానియా విద్యార్థి నాయకుడు బాల్కసుమన్ గారి నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఎన్ని రకాల కుట్రలు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అయితే స్వయాన్ని ఒకవైపు పోలింగ్ జరుగుతా ఉంది, ఇంకొక వైపు ఆయన బైక్ మీద వెళ్లి పైసలు పంచుతూ ప్రచారం చేసినటువంటి పరిస్థితి చూసినాం. అయినప్పటికీ కూడా కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ విజయం కైవసం చేసుకున్నది. మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ వశం అయిపోయింది. ఆల్రెడీ ఫలితాలు కూడా ప్రకటించిండు. చెన్నూరులో కూడా మేము గెలిచే అవకాశం ఉంది, నిజామాబాద్ లో చాలా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది, మెదక్లో గెలిచే అవకాశం ఉంది, కరీంనగర్ లో గెలిచే అవకాశం ఉంది, వరంగల్ జిల్లాలో గెలిచే అవకాశం ఉంది, నల్లగొండ జిల్లాలో చాలా స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ స్థానాల్లో మేము గెలవబోతా ఉన్నాం. మంత్రులు విచ్చలవిడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయాన టెలికాన్ఫరెన్స్ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమంటే ఓటు అడగడం అనేది ఇంపార్టెంట్. ఓటు ఎవరైనా
అడగొచ్చండి. ఓటు అడగడంతో పాటు మనతో పాటు- ఒక ప్రలోభాలకు గురి చేయడం అన్నట్టు. మీరు మాకు ఓటు వేయకపోతే మీ బ్యాలెట్ ఓట్లు మాకు రాకపోతే మీ సమస్యలు పరిష్కరించము, మీకు సస్పెన్షన్లు చేస్తాము, మిమ్మల్ని చాలా వేధింపు చేస్తామని చెప్పేసి మంత్రులు స్వయం రంగంలో దిగి ఈరోజు విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేసిండు. డబ్బు మద్యం ఏరులై పారింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఈ రోజు 6 గ్యారెంటీలు 420 హామీలకు ఈరోజు చరమ గీతం పాడబోతా ఉంది తెలంగాణ సమాజం. Okay. కేసీఆర్ గారి నాయకత్వమే అవసరం ఉంది ఈ రాష్ట్రానికి, బీఆర్ఎస్ పార్టీ రావాలి అనేటువంటి ఒక ఫలితాలు కూడా ఈ రోజు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన అంశం. ఇది ఒకసారి కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బలు లాంటిది. శ్యామ్ సుందర్ వరయోగ్ గారు అనలిస్ట్ ఉన్నారు, చాలా సేపటి నుంచి ఉన్నారు. ఒకసారి తీసుకుందాం. వరయోగ్ గారు, ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ మీరు 30 సెకండ్స్ లో విశ్లేషించాలంటే ఏం చెప్తారు ఓవరాల్ గా? అంటే ఒకటి జనరల్ గా అయితే స్థానిక ఎన్నికలు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ బీఆర్ఎస్ కొంత ఫలితాన్ని సాధిస్తున్నప్పటికీ కూడా అట్లాగే బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయి. కాకపోతే అధికార పార్టీకి అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఇవన్నీ అనుకూలంగా పనిచేస్తుంటాయి. కాబట్టి అధికార పార్టీకి రిజల్ట్ అనుకూలంగా వచ్చినంత మాత్రాన అధికార పార్టీ మీద పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టు కాదు, ప్రతిపక్షాలకు రిజల్ట్ అంతంత మాత్రంగా వచ్చినంత మాత్రాన ప్రతిపక్షాల మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నట్టు కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి కొంత ఎడ్జెస్ అనేవి మాత్రం స్థానిక ఎన్నికల్లో ఉంటాయి. కాబట్టి ఇవే ఎన్నికల ఫలితాలు రేపు అసెంబ్లీలో కూడా ప్రభావం చూపుతాయి అనుకోవడానికి కూడా లేదు. అది క్లియర్, అసెంబ్లీలో ప్రభావం చూపుతాయని లేదు. బట్ అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉండాలి. ఎంత మేరకు అడ్వాంటేజెస్ ఉంటాయి? 90% అడ్వాంటేజ్ వస్తుందా, 90% గెలుస్తుందా, లాస్ట్ టైం గెలిచినట్టు తక్కువ గెలుస్తుందా అన్నది ఇక్కడ మన క్రైటీరియా మీరు చెప్పినట్టు తీసుకోవాలి. అయితే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రభావం కూడా చాలా వ్యక్తిగతంగా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తెలిసిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి అక్కడ పార్టీల పరంగా కంటే ఆ వ్యక్తిగత విషయాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఎన్నికల ఫలితాలపై. సో మనతో పాటు ప్రస్తుతం ఒకసారి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ నేను చదువుతాను. జిల్లాల వారీగా నేను చెప్తాను, జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా ఉందని చెప్పి. ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందులో 3 కాంగ్రెస్ ఆధిక్యం, బీఆర్ఎస్ ఇంకా ఖాతా తెరవలేదు. అశ్వరావుపేట 15 కాంగ్రెస్, బీఆర్ఎస్ 2. సో అశ్వరావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 2. ఖమ్మంలో ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తోంది. అశ్వరావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 2, బీజేపీ 1. బీజేపీ అక్కడ రావడం సర్ప్రైజ్. జగిత్యాల్లో 2-2 కాంగ్రెస్ పార్టీ, 1 ఇండిపెండెంట్. ధర్మపూర్లో 5-5 కాంగ్రెస్. రాయకల్లో 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ. కోరుట్లలో 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ. మెట్పల్లిలో 1 బీజేపీ. అట్లాగే గద్వాల జిల్లా ఆలంపూర్లో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. విజయ్ గారు, ఏంటి ఆలంపూర్ మీ సొంత ప్లేస్, చల్లా వెంకటరామరెడ్డి ఎఫెక్టా? 100% అండి. గౌరవ మా శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ గారు చల్లా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో గద్వాల జిల్లాలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆలంపూరు, వడ్డేపల్లి, ఐజా ఈ 3 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది. ఆల్రెడీ ఆలంపూర్ లో ఒక వార్డు మేము ఇండిపెండెంట్ ఇనానిమస్ కూడా సాధించడం జరిగింది. సో ఏది ఏమైనా తగ్గఫరే ఉంది 2-2. అట్లేం లేదండి. అవి ఇవి పూర్తి ఫలితాలు వచ్చే వరకు మా పార్టీ 3 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. కామారెడ్డిలో బిచ్కొండలో కాంగ్రెస్ పార్టీ బోణి చేసింది. జమ్మికుంటలో బీఆర్ఎస్ 1, చొప్పదండ్లో 1. సో జమ్మికుంట కౌశిక్ రెడ్డి, అక్కడ జమ్మికుంట హుజురాబాద్ 2 కూడా బీఆర్ఎస్ కు వస్తాయని ఎగ్జిట్ పోల్ చాలా వరకు ప్రెడిక్ట్ చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎదలాపురంలో 3-3 కాంగ్రెస్ పార్టీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ పాలేరు పరిధిలోకి వస్తుంది. మదిరలో బట్టి విక్రమార్క డెలివర్ చేశారు. 4-4 కాంగ్రెస్ పార్టీ, 1 ఇతరులు, అంటే టీడీపీ అక్కడ గెలిచింది. సో 5-5 మదిరలో ఇప్పటి వరకు ఉన్న దానిలో మంత్రులు చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, జూపల్లి కృష్ణారావు అందరూ కూడా, పొన్నం ప్రభాకర్, అందరి రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఆసిఫాబాద్ లో 4 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ జలకిచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అక్కడ కోవా లక్ష్మి ఎమ్మెల్యే ఉన్నారు, దాసో శ్రవణ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాగజ్ నగర్ టఫ్ ఫైట్, 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్లు. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. తర్వాత కోనేరు కోనప్ప కూడా అక్కడ రిటర్న్ వచ్చారు.
చెన్నూరులో ఒకటి బీఆర్ఎస్, కేతనపల్లిలో ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్, ఒకటి అదర్స్ అంటే మేబీ సిపిఐ. సో కాతనపల్లిలో ఒకటి కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్, ఒకటి సిపిఐ. మహబూబాద్ లో మరిపేడలో ఒకటి కాంగ్రెస్, మల్కాజిగిరి అలియాబాద్ లో ఒకటి కాంగ్రెస్, 4 బీఆర్ఎస్. మల్లారెడ్డి హవా అలియాబాద్ మున్సిపాలిటీలో ఉంది, ఒకటి బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్. ఎల్లంపేటలో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, ఇది కూడా మేడ్చల్ నియోజకవర్గమే. ములుగులో సీతక్క 5 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్. నాగర్ కర్నూలులో 5 కాంగ్రెస్, 1 బీజేపీ. కల్వకుర్తి మున్సిపాలిటీలో 2 కాంగ్రెస్. కొల్లాపూర్లో 6 కాంగ్రెస్, 1 బీజేపీ. నల్గొండలో చండూరు రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో 10లో 3 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. దేవరకొండలో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. హాలియా జానారెడ్డి కుమారుడు జైవీర్ సింగ్ కాన్స్టిట్యున్సీ నాగార్జున సాగర్ లో కిందకి వస్తుంది, 9 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 బీఆర్ఎస్. మొత్తం హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. నారాయణపేటలో మక్తల్ 1 కాంగ్రెస్, మక్తల్లోనే బీజేపీ అభ్యర్థి చనిపోయారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటి లీడింగ్ ఉన్నారు. మద్దూరు బహుశా రేవంత్ రెడ్డి నియోజకవర్గం విజయ్ గారు. మద్దూరు 3 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. కొంత టఫ్ అయితే ఉంది రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో. 1 ఇతరులు ఉన్నారు మద్దూరులో, ఇంకా పూర్తిగా కాలేదు. నెక్స్ట్ సుల్తానాబాద్ 5 కాంగ్రెస్, 1 ఇతరులు. విజయరమణారావు చాలా మంచి రిజల్ట్ అక్కడ తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తగ్గఫర్ ఉంది, మల్రెడ్డి రంగారెడ్డి వర్సెస్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి. 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇతరులు. చేవెళ్ల 1 బీఆర్ఎస్.